పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రాకముందుకే అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలైతే బీఆర్ఎస్ పార్టీ నేతలకి మరి కౌంటర్ ఇస్తున్నటువంటి సందర్భం. ఇదే సంబంధించినటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉండడం జరిగింది. వారిని కొన్ని వివరాలు అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ పర్యటన అనేది కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం జరిగింది. దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. సరే మీరు వెళ్ళలేదు, కానీ ఈరోజు పెట్టుకున్నటువంటి మేడిగడ్డ పర్యటన బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం దీనిలో ఆంతర్యం ఏముంది? మేడిగడ్డ పర్యటన కేటీఆర్ పోవడం కాదు, కేసీఆర్ని తీసుకెళ్ళి కేసీఆర్ ముక్కు నాలుక రాసి ఒక గిట్ల తప్పులు చేసినా, గిట్ల నేను కకృతి పడ్డా, గిట్ల గడ్డి తిన్న ప్రజల డబ్బుని, అందుకే ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో మేడిగడ్డ బేజర్ కుంగిపోయింది, నా కకృతి వల్ల కుంగిపోయింది, నేను ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను. కేసీఆర్ అక్కడ వెళ్ళి ముక్కు నాలుక రాసి క్షమాపణ చెప్పాలా? తమాషాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేసుకుంటారు మీరు కదా అధికారంలో ఉంది 9.5 ఏళ్ళు. పనికి రాని ప్రాజెక్టు కట్టాల్సిన చోట కట్టకుండా ఇలా వెదిరే శ్రీరామ్ చెప్పాడు. తుమ్మిరెడ్డి దగ్గర నీళ్ళ లభ్యత ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్ట్ని కిందికి తీసుకురావాలని, వ్యయాన్ని పెంచాలని, తద్వారా కమిషన్లు తినాలని కేసీఆర్ కువ్యక్తుల వల్ల ప్రాజెక్టు కిందికి తీసుకొచ్చారు. దానివల్ల గ్రావిటీ వల్ల పారాల్సిన పారకం ఇలా కరెంటు బిల్లు అవసరం ఉండి వచ్చింది. పోనీ కట్టిన వ్యయం పెంచి 35-40 వేల కోట్ల ప్రాజెక్ట్ని 1,00,000 కోట్లకు తీసుకెళ్ళి మీరేమైనా సాధించినారంటే నాసిరకం పనులు చేసినారు. కాంట్రాక్టర్లకు కడుపులు నింపినారు, మీ కుటుంబం కడుపులు నింపుకున్నారు. ఇలా ఏమైనా మేడిగడ్డ ప్రాజెక్టుకి సందర్శనకు అసలు కేసీఆర్ వ్యూహకర్తగా దానికి అసలు నిశ్చితమైన దోషి కేసీఆర్ కదా. మరి కేసీఆర్ లేకుండా మీరు పోయి ఏం చేస్తారు? అక్కడ పలిగిన పగులు చూడడానికి పోతున్నారా? మీరు చేసిన నిర్వాహకం చూడడానికి పోతున్నారా? ఇలా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. తిరస్కరణలో ప్రధాన భాగం కాళేశ్వరం దోపిడీ. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మీరు చేసిన దోపిడీని నిరసించే ప్రజలు మేము ఇంటికి పంపినారు. ఇంకా కోపం తగ్గలే ప్రజలకి. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు తడాకా చూపిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం కూల్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా బురదనంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పైన నెట్టేటువంటి ప్రయత్నం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది అనేది ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు. దీనిపైన బురదలో కూరుకుపోయి ఉన్నారు మీరు. ఇంకా బురద జల్లేది కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లు ఎందుకు మార్చినారు? తుమ్మిడి హడ్డివత కట్టకుండా కిందికి ఎందుకు తీసుకొచ్చినారు? వ్యయాన్ని ఎందుకు పెంచినారు? దీంట్లో మీరు నొక్కింది ఎంత? ఇవన్నీ కూడా ప్రజలకు తెలవాలి కదా. ప్రజలకి తెలిసి మీకు ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఏమిచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ ఏమిచ్చింది, ఇవన్నీ మా చేతులు లేవు కదా. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంది. ఇలా వెదిరే శ్రీరామ్ సలహాదారులు ఏం చెప్తా ఉన్నాడు? ఇవన్నీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం డబ్బుల కోసం కట్టారు అనేది ఇవాళ స్పష్టం. ఇలా మీరు ప్రాజెక్ట్ సందర్శనకు పోయి దాని ఏదో కొంచెం సల్లార్చుకునే ప్రయత్నం చేసినా కేసీఆర్ కుటుంబం దీంట్లో డబ్బులు తిన్నది, 1,000 కోట్ల కకృతి జరిగింది అనేది స్పష్టం. ప్రజలు అందుకే మీకు నిర్ణయం ప్రకటించారు. అంటే ఇప్పటికైనా కానీ అక్కడ కాఫర్ డ్యామ్ నిర్మించైనా కానీ రైతులకు నీళ్ళు అందించవచ్చు కదా, కానీ దీన్ని కూల్ చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పేసి అంటారు. కూల్చడం కాదు, అసలు మీరు పెట్టిన బురద ఏ రకంగా తుడుచుకోవాలో తెలియని పరిస్థితి. 1,00,000 కోట్లకు పైనేసి మీరు ప్రాజెక్టు కట్టారు. అది ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్? ఇప్పుడు దాన్ని ఎట్లా సరిదిద్దాలనేది తర్జన భర్జన పడుతూ ఉన్నాం. నిపుణుల సలహాలు అడుగుతూ ఉన్నాం. ఏదైనా రైతు ధ్యేయంగా వచ్చిన ప్రభుత్వం మాది. రైతులకి న్యాయపైస నష్టం లేకుండా చూస్తాం. ఇంకొక మాట కూడా అన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారికి అంటే ముఖ్యమంత్రి గారికి ఒక సవాల్ విసరడం జరిగింది. దమ్ముంటే మల్కాజ్గిరి నుంచి పోటీ చేయి, మొగాడివో మునగాడివో అయితే తేల్చుకుందాం మన ఇద్దరం అని చెప్పేసి మరి కేటీఆర్ సవాల్ చేయడం జరిగింది. ఈ సవాల్కి ఏమైనా మీరు సిద్ధంగా ఉన్నారా? నిన్న మా మిత్రుడు బల్మూరు వెంకట్ సవాల్ విసిరండు. రేవంత్ దాకెందుకు? రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రి. నువ్వు రిజెక్ట్ అయిన మనిషివి. నువ్వు రేవంత్ దాకా ఎందుకు పోతున్నావు? రేవంత్ రెడ్డి గారు ఉన్న చోట పాలన చేస్తూ ఉన్నారు. నువ్వు అక్కడ రాజీనామా చేయు సిరిసిల్ల సీటుకి. ఇక్కడ మా బల్మూరు వెంకట్ రాజీనామా సిద్ధంగా ఉన్నారు. మీరిద్దరు ఫస్ట్ మా బల్మూరు వెంకట్ మీద గెలుస్తుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు తర్వాత సంగతి. పసలేని ఛాలెంజ్లు ఇవన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని పరిపూర్ణంగా తిరస్కరించినారు. ఇంకా మీరు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఏం మాట్లాడినా మీరు చేసిన అవినీతి ప్రజలకు కనబడుతుంది, మీరు చేసిన దోపిడీ ప్రజలకు కనబడుతుంది, మీరు చేసిన నిర్వాహకం అరాచకం ప్రజలకు కనబడతా ఉంది. మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని సీట్లు డిపాయిట్ పోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో. తుమ్మితే పడిపోయేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపిస్తూ ఉన్నారు. 4 సీట్లు గెలవలేని వాళ్ళు ఇలా బీజేపీ రాష్ట్రంలో మాట్లాడితే ఎట్లా? కులాలు, మతాలు, దేవుళ్ళు ఎవరిని వాడట్లేదు ఓట్ల కోసం? దేవుడిని కూడా వాడుతారు కదా. మేము కూడా రోజు పూజ చేసుకుంటాం. ఆ దేవుడి పేరు మీద ఓట్లాడగం కదా. దేవుళ్ళ పేర్ల, కులాల, మతాల పేర్ల ఓట్లాడిగేవారు ప్రజాపాలన గురించి మాట ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక మాట లాస్ట్ చివరి క్వశ్చన్ ఏంటంటే బండి సంజయ్ సంబంధించినటువంటి ఆయన యాత్ర కావచ్చు, అడ్డుకోవడం కావచ్చు, ఆయన వెహికల్ పైన ఆయన పైన కోడిగుడ్ల దాడిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. రేపు రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు రోడ్ల మీదకి రానియం, ఆ నేతలను కూడా రానియమని చెప్పేసి మరి గట్టిగా మాట్లాడడం జరిగింది బండి సంజయ్. నేను బండి సంజయ్ గారు మీ ద్వారా పిలిపిస్తున్న మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ ఎక్కడికి వెళ్ళినా బండి సంజయ్ నిలదీయండి. బండి సంజయ్ మాట్లాడిన తీరు ఎంత దయనీయమైనటువంటి మాట. ఒక తల్లి గురించి మాట్లాడితే ఏం సంస్కృతి మీరు నేర్పుతున్న ప్రజలకి? బండి సంజయ్ ఒక ఎంపీగా చేసిన వ్యక్తి, రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యక్తి, ఏం మాట్లాడిన తీరేంటిది? నువ్వు రాజకీయాలు ఎన్నైనా మాట్లాడు, ఒక తల్లి, పవిత్రమైన తల్లి గురించి ఎట్లా మాట్లాడతావు? నువ్వు పొన్నం ప్రభాకర్ విషయంలో తల్లి గురించి మాట్లాడినావు. నిన్ను ఎక్కడ నిలదీసిన తప్పు లేదు. మా శ్రేణులకి మా కార్యకర్త పిలిపిస్తున్న బండి సంజయ్ ఎక్కడికి వచ్చినా ఆయన మాట్లాడిన తీరును నిరసించండి. ఆయన మాట్లాడిన తీరు క్షమాపణ చెప్పే వరకు ఆయన నిలదీయండి.